ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈ బోరబండ కళాశాలనైనా ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లల ద్వారా తండ్రి ఈ ప్రాంతంలోనైనా ఎంతో ప్రయాసాలకు వచ్చి నడిపిస్తున్న సంఘాన్ని బట్టి నైనా ధన్యవాదాలు. పెద్దలుగా ఉండి నాయకులుగా ఉండి నడిపిస్తున్న మీ బిడ్డలందరినీ దీవించండి. సహకారులుగా నిలిచిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. నేటి ఆరాధనలో తండ్రి మీ కుమారుల ద్వారా విలువైన వాక్కులు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి ధన్యవాదాలు. మరలా మిగిలిన ఈ సమయంలో మరికొన్ని సంగతులు మీ గ్రంథం నుంచి మేము ధ్యానం చేస్తుండగా మా అందరి మనోనేత్రం వెలిగించండి. కేవలం విని విస్మరించే వారికి ఉండకుండా మా మనసులనైనా మార్చుకొని మమ్ములను మేము తగ్గించుకొని తండ్రి మీ సేవలోనైనా నమ్మకంగా కొనసాగలిగే భాగ్యాన్ని చేరి వచ్చిన మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి బోరబండ ఆరాధనకు విచ్చేసిన వేదికను అలంకరించిన దైవజనులకు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళరా మరి సమయంలో ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. అలవాటులో పొరపాట్లే అలవాట అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. అర్థమైందా? అలవాటులో పొరపాట్లే అలవాట. అర్థమైంది అందరికీ? అలవాటులో పొరపాట్లే అలవాట. ప్రియమైన దేవుని వల్లరా, ఒకనాడు భక్తి జీవితాన్ని కొనసాగించక ముందు మనమంతా కూడా లోకంలో ఎన్నో తప్పులు చేయటం మన అందరికి కూడా అలవాటు. అర్థమైందా? తప్పులు చేయటం అలవాటు. ఇక భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆ పొరపాట్లను మానలేక అదే అలవాట్లో మరలా ఆ తప్పులను రిపీట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకప్పుడు మనం నోటి ద్వారా బూతులు మాట్లాడేవాళ్ళం దేవునిలోనికి రాకముందు. ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలన్న ఆలోచన లేక అంతకుముందు చేసిన పొరపాట్లు ఏం చేస్తుంటారు, వీళ్ళు అలవాట్లో మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎన్నో మన జీవితంలో పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మన దేవునిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అంతా కూడా మనం మానివేయాలి. కానీ మనం మానుకోలేక అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా అవన్నీ కూడా మానివేయాలని దేవుని వాక్యంలో మనం ఎంత నేర్చుకుంటున్నా, శరీర క్రియలను విసర్జించాలని మరలా అవే మనలో రిపీట్ అవుతూ ఉంటే చూసే వాళ్ళకి నిజంగా వీళ్ళు మారు మనసు పొందారన్న ఆలోచన వస్తుందా? రాదు. అంటే మన ప్రవర్తన చూసి వాళ్ళు ఏం చేయాలి, మన మీద నింద వేయాలంటే సిగ్గుపడాలని దేవుడు చెప్తున్నాడు కదా. కానీ మనలో ఆ పెనుమార్పు చోటు చేసుకోలేకపోవటం వలన వాళ్ళు మన ప్రవర్తన చూసి మనల్ని చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? అలా చులకనగా మాట్లాడకుండా ఉండాలంటే మనం బాప్తిసం తీసుకున్న నాటి నుంచి మనలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని ఏం చేయాలి? విసర్జించుకుంటూ వెళ్ళిపోవాలి. వాటికి మనం బానిసలు కాకూడదు అండి. అలాంటి పొరపాట్లనే మనం జయించలేనప్పుడు ఇక పెద్ద పెద్ద శరీర క్రియలను ఏం జయించగలం చెప్పండి? ఏం జయించగలం? అందుకే అంతకుముందు మన జీవితంలో చోటు చేసుకున్న ప్రతి తప్పును, అవలక్షణాలను కూడా మనం ఏం చేయాలంటే విసర్జించాలి. వాటికి మన జీవితంలో చోటు ఉండకూడదు. ఎందుకంటే పొరపాటు జరిగింది ప్రతి తప్పు చేసి సారీ అంటూ ఎన్నిసార్లు అంటాం చెప్పండి? ఏమండి? అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదని తెలిసి కూడా చేసి అస్తమాను సారీ అడుగుతుంటే ఇక అది మనకు అలవాటుగా మారిపోతుంది, ఒక వ్యసనంగా మారిపోతుంది. అందుకే అలాంటి వాటినన్నింటిని కూడా మనం ఏం చేయాలండి? జయించాలి. శరీర కార్యాలను జయించలేకపోతే మనమే వాటికి బానిసలుగా మారిపోతాం. అవే ఒకరోజు మనల్ని నరకానికి నడిపిస్తాయి. అందుకే వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలండి? జయించాలి.
నీ శరీరాన్ని నువ్వు జయించాలి. ఈరోజు ఈ శరీరమే మనకు పెద్ద ఆటంకంగా మారిపోయింది. అందరూ దీనికి ఓటు వేసేవాళ్ళే తప్ప ఆత్మను గెలిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఏమంటే ప్రతి వారం మనం చెప్తూనే ఉంటాం, సమయానికి ఆరాధనకు హాజరు కావాలని. ముందుగానే సంఘ కార్యక్రమాలు రాస్తారుగా, చెప్తారు కదండి, 10 గంటల నుంచి ఆరాధన కార్యక్రమం అని చెప్పేసి. ఎంతమంది వస్తారు 10 గంటలకే? ఎంతమందికి వస్తారు చెప్పండి? నేను వచ్చేసరికి 4-5 సహోదరులు ఉన్నారు, తర్వాత అక్కగారు వచ్చారు. మరి మిగతా వాళ్ళందరూ మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలకు ఆ టయానికి రీచ్ అవ్వగలరు మీరు? అర్థమైందా? ఆరాధన అంటే సగం చేసేది కాదు. ఆరాధన ఏమండి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉండాలి. ఏ కార్యక్రమంలో లేకపోయినా నువ్వు ఆరాధనలో పూర్తిగా పాల్గొన్నట్టు కాదు. అర్థమైందా? ప్రారంభ ప్రార్థన ఎప్పుడు చేస్తారండి? 10 గంటలకు అన్నప్పుడు 10 గంటలకు మొదలు పెడతారు. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో మిస్ అయ్యావనుకో, నువ్వు ఆరాధనలో సరిగా ఉన్నట్టు కాదు. ప్రార్థన తర్వాత కొన్ని పాటలు, ఏమంటే ప్రార్థన తర్వాత మరలా పాటలు నడిపిస్తున్నారు, చూసారా డాడీ గారు? అందులో మనం పాల్గొనలేదనుకోండి, నువ్వు పొరపాటు చేస్తున్నట్టే. మరి ఎంతకాలానికి ఆ పొరపాటు సరిదిద్దుకుంటాను? ఉద్యోగానికైతే ఇన్ టైంలో వెళ్ళిపోతావు, ఏమండి బయోమెట్రిక్ వేయాలని. వ్యాపారానికి టెన్షన్గా వెళ్ళిపోతావు, స్కూల్కి పిల్లల్ని రెడీ చేసి పంపిస్తావు. మరి ఆరాధన అంటే అంత చులకన నీకు టయానికి రాకపోవటం? ఏమంటే అంత చులకనా? 10 గంటలకే ఉండాలి. మనం అవసరమైతే ముందే ఉండాలండి, ముందే ఉండాలి. సినిమా సగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్తారా? వెళ్ళరు. అమ్మో స్టార్టింగ్లో ఏం జరుగుతుందో. సీరియల్ ముందే భర్తతో చెబుతుందా ఆవిడ, మధ్యలో నన్ను డిస్టర్బెన్స్ చేయకు, కావాలంటే చెప్పు ముందు పెడతా, లేదంటే తర్వాత పెడతా భోజనం, ఈ మధ్యలో ఆకలిస్తే నువ్వే పెట్టుకో. అంతే కదండి. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన సంఘటనే. ఒక ఆవిడ సీరియల్ చూస్తుందట. ఎలా చూస్తుంది? సీరియస్గా చూస్తుంది. ఇక ఆ పక్కన భూకంపం వచ్చిన వాడికి సంబంధం లేదన్నట్టు. ఏమండి బాగా గమనించాడు. ఆ దొంగ ఎవడో వచ్చాడు, వీళ్ళ ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాడట, మిమిక్రీ. అమ్మా బీరువా తాళాలు ఇస్తావు అనగానే తాళాలు తీసి ఇలా ఇస్తుంది తప్ప వచ్చింది ఎవడన్నది కూడా చూసుకునే పరిస్థితి లేదు. అర్థమైందా? వాడు బంగారం డబ్బులు మూట కట్టుకున్నాడు, వాడికి తాళం కూడా వేసే ఆలస్యం లేదు, ఎందుకంటే దొరికిపోతాడన్న భయం కదా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళ ఆయన వచ్చాడు, ఏంటమ్మా బీరువా తీసి ఉంచావంటే నువ్వేగా తాళాలు అడిగింది అంటుందండి. ఇక ఆ తర్వాత లబోదీబు అంటే వస్తాయా? రావు కదండి. అంటే ఏ అలవాటులో వీళ్ళు ఎంత నష్టపోతున్నారో చూడండి ప్రియులరా. మన జీవితాలు ఇలాగే నష్టపోతున్నాయి. ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళామండి. ఏంటమ్మా ఇంకా రావట్లేదు మీ గ్రామస్తులు అంటే, అయ్యగారు కార్తీక దీపం సీరియల్ అయిపోయేంతవరకు వీళ్ళు రారయ్యా అన్నది. నేను అన్నాను, ఆ దీపం ఎప్పుడు ఉంటుందమ్మా, మరి ఈ దీపం ఆరిపోతే అంటే ఏం చేద్దాం అయ్యగారు, ఆరిపోనివ్వండి అంటుంది. అలాగే వచ్చారండి, సీరియల్ అయిపోయింది, రాలేదు. చూసారా? అంటే వీళ్ళకున్న అలవాట్లు దేవుని పనికి ఆటంకాలుగా మారిపోతున్నాయి. వాటిని మానుకుంటున్నారు వీళ్ళు. అవసరమైతే దేవుని పని అయినా మానేస్తారు తప్ప వాళ్ళ అలవాట్లు మాత్రం మార్చుకోలేరు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాడు, వాటన్నిటిని పక్కన పెట్టండి, రండి నా దగ్గరికి అని ఆయన పిలిచిన. ఎవరు వస్తున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అన్నాడు. చూసారా? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచాలంటే నువ్వేం చేయాలి? నీ పొరపాట్లు ఏంటో నువ్వు కనుక్కోవాలి, నీకు తెలియాలి. అయ్యా ఇప్పటి వరకు పొరపాటు అయింది, ఇక నుంచి ఆ తప్పు రిపీట్ కానివ్వను. అప్పుడు దేవుడు నిన్ను నిర్దోషినిగా ఎంచుతాడు. బాప్తిసం తీసుకునే ముందు మన పాపాలన్నీ ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటాం కదండి. మరలా నా జీవితంలో ఈ పాపానికి చోటు లేకుండా జాగ్రత్త పడతాను, చూసుకుంటాను అని దేవునికి మాట ఇచ్చామా లేదా? ఇచ్చాము. మరి ఇచ్చిన తర్వాత కూడా మరలా నీ జీవితంలో అవే రిపీట్ అవుతుంటే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచుతాడా?
ఎంచడు. అందుకే నీ పొరపాట్లేంటో నువ్వు కనుగొనాలి. ఆ తర్వాత దేవుడు నిన్ను నిర్దోషినిగా తీరుస్తాడండి. ఇతడు నిర్దోషి, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలంటే ముందు నీ పొరపాట్లేంటో నువ్వు సరి చేసుకోవాలి. నీ పొరపాట్లు నువ్వు మానుకోవాలి. తప్పైంది మరలా పాపం చేసి, తప్పైంది మరలా పాపం చేస్తే ఉపయోగం ఉంది చెప్పండి? చూస్తాడు దేవుడు, ఇక వీడు మారడని చెప్పేసి భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. నీ పొరపాట్లేంటో నీకే తెలుస్తాయి, ఎవరికి తెలియదు. సీసీ కెమెరా పెట్టారు కాబట్టి ఇక్కడ సైలెంట్గా ఉన్నావు. బయటకు వెళ్తే చూడాలి నీ విశ్వరూపం. అర్థమైందా? ఎక్కడ ఎలా ఉన్నావో దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉంటే ప్రభువు చేత నిర్దోషి అని నువ్వు ఎంచబడతావు. అర్థమైందా? ఆరాధనలో నటించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మారిపోతే ఏమంటే ప్రతి మనిషిలో డ్యూయల్ రోల్ ఉంటుంది, 2 పాత్రలు ఉంటాయి. ద్విపాత్రాభినయం మనలో ఉంటుందా లేదా? దేవుడు చెప్తున్నాడు కదా, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నానని చెప్పేసి. ఏమంటే చర్చిలోకి రాగానే ఒక మనసు వస్తుంది మనకి, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఒక మనసు. ఒక అతను అంటున్నాడండి, బైబిల్ పట్టుకుంటే పౌలు అయిపోతాడట, బైబిల్ పక్కన పెడితే సౌలు అయిపోతాడట అంటున్నారండి మనుషులే. అలాగంటున్నారు. అంటే చర్చికి వచ్చిన తర్వాత చూడండి, అబ్బా ఈయనంత సాత్వికుడు లేడండి, ఏమంతా దీనత్వం ఎవరికీ లేదండి అన్నట్టుగా ఉంటుంది మన ప్రవర్తన. ఇక బయటికి వెళ్ళిన తర్వాత చూడాలండి, చర్చిలో ప్రార్థనలు తెలుసు కదా, దుమ్మును ధూళిని పేడలో పురుగును అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక బయటికి వెళ్తే చూడాలి, దుమ్ము దులుపుతా అంటారండి. చూసారా? అంటే ఇవన్నీ మనం ఎంతకాలానికి మానుకుంటాం? ఎంతకాలానికి వీటన్నిటిని జయించగలం? ఈ పొరపాట్లు మనలో ఉండకూడదు. నీ పొరపాట్లు ఏంటో నువ్వు కనుక్కో, నీకే తెలుస్తుంది. ఏమండి, మనం చేసే ప్రతి తప్పు మనకు తెలుస్తుందా, పక్కన వాడికి తెలుస్తుందా? మనకే తెలుస్తుంది. ఎందుకంటే నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంది అన్నాడు. ఎవడి హృదయం వాడి మీద దోషారోపణ చేస్తుందో ఆ దోషారోపణలన్నింటిని కూడా తీసి పక్కన పెట్టాలి. ఎవరికి తెలియదండి, ఒక్క దేవుడికి నీకు తప్ప మూడో కంటికి కూడా తెలియదు నువ్వు చేసే తప్పు. అర్థమైందా? మనం చేసే తప్పులు ఎవరికి తెలుస్తాయి? దేవుడు తెలుస్తాయి మొదట. ఎందుకంటే ఆయన కంటికి కనిపించిన సృష్టం అంటూ ఏది లేదు. నీ హృదయంలో ఆలోచించినది కూడా దేవునికి తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి హృదయాంతరంగమున ఆయన ఎరిగినవాడు. అంటే మీ ఇద్దరికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఆలోచన, ఆ పొరపాటు కార్యరూపం దాల్చకముందే నువ్వు మనసులోనే క్షమాపణ అడిగావనుకో దేవునికి, నీ పొరపాట్లను నువ్వు క్షమించుకున్నవాడవుతావు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడవుతావు. అంటే మనసులో వచ్చిన ఆలోచన అక్కడే ఏం చేయాలి? తుంచివేయాలి. అది కార్యరూపం దాల్చిందా ఏమండి, ప్రాణాలు పోవచ్చు, నష్టం జరగవచ్చు, లేదా విశ్వాసం నుంచి కొందరు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. నీ పొరపాట్లు ఏంటో నీకే తెలుస్తుంది. కాబట్టి నేను తోటి సహోదరుల పట్ల ఎలా ఉన్నాను, తోటి సోదరీమణుల పట్ల ఎలా ఉన్నాను అని చెప్పేసి నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించుకుంటే ఇక మీదట అలాంటి పనులు చేయకూడదు అన్న ఆలోచనకు నువ్వు రావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. నేను చెవియొగ్గి వారి మాటలు వింటున్నాను, పనికి మాలిన మాటలు వారు మాట్లాడుతున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడు కూడా లేడట. చూసారా? నేనేం మాట్లాడుతున్నాను, అసలు నా నోటి నుంచి ఏమొస్తుంది? చర్చికి వెళ్ళిన తర్వాత ఇదే నోటితో వాక్యం చెప్తున్నాను, ఇదే నోటితో వాక్యం చదువుతున్నాను, ఈ చెవులతోనే వింటున్నాను. మరి ఆ విన్న మాటల ప్రకారం హృదయంలో విశ్వసించాలా వద్దా? ఆ మాటలకు కట్టుబడి ఉండాలా వద్దా? కట్టుబడి ఉండాలి కదండి. కానీ దేవుడట ఇద్దరు మనుషులు కనపడితే ఏం మాట్లాడుకోవాలో తన గ్రంథంలో రాశాడా? మలాకి 3:16 చదువుకున్నాం కదండి, ఎన్నిసార్లు చదివా? ఇద్దరు మనుషులు ఎదురవుతే ఏం మాట్లాడుకోవాలి?
ఏమండి, సోదరీమణులు కానీ సహోదరులు కానీ ఇద్దరు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకోవాలి? దేవుని వాక్యం తప్ప, దేవుని పని తప్ప మరొకటి మాట్లాడుకోకూడదండి. మరొకటి మాట్లాడుకోకూడదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు, వింటున్నాడట. ఏం మాట్లాడుతున్నారట? పనికి మాలిన మాటలు, పనికి మాలిన మాటలు. ఏమంటే పనికొచ్చే మాటలైతే సంఘానికి క్షేమం, పనికొచ్చే మాటలైతే సంఘానికి క్షేమం అండి. సంఘము క్షేమాభివృద్ధిని పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా నోటితో ఏం మాట్లాడాలి? మంచి మాటలు. ఎల్లప్పుడూ మన నోట నుంచి కృతజ్ఞత వచనమే కానీ, బూతులు కానీ, సరసోక్తులు కానీ, ఇచ్చగాలు కానీ ఇవేవి మీ నోట రాతగదు అన్నాడు. కానీ మనమే అవే మాట్లాడుతున్నామంటే, లేస్తే అవే మాట్లాడుతున్నామంటే ఇంకా సంఘంలో క్షేమమే ఉంటుంది చెప్పండి ప్రియులారా. సంఘానికి క్షేమమే ఉంటుంది. అందుకే పనికి మాలిన మాటలు మాట్లాడవద్దు. దేవుడు వింటున్నాడట, చెవియొగ్గి వింటున్నాడట ఆయన. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు కలిసినప్పుడు అని చెప్పేసి. నీకు తెలుసా ఆ అన్న గురించి, ఆ అక్క గురించి నీకు తెలుసా? అసలు ముందు నీ గురించి నీకు తెలుసా? ఎందుకంటే నీ హృదయం సరిగా లేదు. అర్థమైందా? నీ హృదయం సరిగా లేదు. అందుకే ఆ పనికి మాలిన మాటలు పక్కన పెట్టండి అంటున్నాడండి. ఏమండి, దేవునికి దూరం చేసేది ఏదైనా అది మన దగ్గర నుంచి తీసి పారేయాలండి. నీ అవయవాల అభ్యంతరపరిస్తే నరికి పెరికి పారవేయమన్నాడంటే ఏమండి, ఇవన్నీ మనలో ఉండొచ్చా? దేవుడు మాటలు వింటున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే ఈ మాటలే రేపు నీ మీద దోషారోపణ చేస్తాయి న్యాయ విమర్శలో. ఏమండి, వ్యర్థమైన ప్రతి మాట గురించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమండి, విమర్శ దినములు లెక్క అడుగుతాడట. మత్తయి సువార్తలు చదువుకున్నాం కదండి, లెక్క అడుగుతాడు ఆయన. ఆ లెక్కల్లో నువ్వు తేలిపోయేటట్లుగా ఉండకూడదు. ఏమండి, యథార్థంగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. చూడండి, పనికి మాలిన మాటలు మాట్లాడుకున్నారట. నేనేమి చేసి తిని, నేనేం మాట్లాడాను, నేనే పని చేశాను అని చెప్పి తన చెడుతనము గురించి పశ్చాత్తాపడేవాడు అక్కడ కూడా లేడటండి. ఏమండి, ఇదే ఉంటే ప్రతి సంఘం క్షేమాభివృద్ధి నుండి చక్కగా ముందు కొనసాగుతుంది. కానీ ఈరోజు ప్రతి సంఘంలో ఎందుకు లోపాలు ఉన్నాయి? ఏమండి, ఈరోజు కాదు ఆ పరిస్థితి. ప్రారంభ సంఘాల నుంచి, ప్రకటన గ్రంథంలో సంఘాల పేర్లు చదువుకున్నాం కదండి. కేవలం సంఘాల పేర్లు పెట్టి రాశాడు ఎఫెసు, స్మరణ అని వాటి గురించి అనుకోకండి. ప్రతి సంఘంలో రిపీట్ అవుతున్న లోటుపాట్లను ఆయన రాశాడనమాట. అక్కడ ఆ సంఘాల్లోనూ లోపాలు ఉన్నాయా? మన సంఘంలో లేదా? తిరువురులో మా సంఘంలో లేదా? అన్ని సంఘాల్లో ఉన్నాయి. అందుకే నేనేం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నానని నువ్వు చేసే చెడుతనం గురించి పశ్చాత్తాపపడు. పొరపాటు చేసి లేదా ఆ పొరపాట్లు అలవాట్లుగా మార్చుకొని ఎదుటివారి మీద నిందలు వేస్తూ దేవుని పని పట్టించుకోకుండా సంఘాన్ని నాశనం చేస్తున్నావా? అది నీకు క్షేమం కాదు, నీ కుటుంబానికి క్షేమం కాదు, నీ సంఘానికి క్షేమం కాదు, సభ్య సమాజానికి కూడా క్షేమం కాదు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. గుర్తుపెట్టుకో, సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే అన్ని విషయాల్లో ఒకరినొకరు సహకరించుకుంటూ ఉండాలండి. ఒకప్పుడు లోకంలో ఉండగా మనకి ఏ అలవాట్లు ఉన్నాయండి? ఏమంటే ఉదయాన్నే లేవగానే చాలామంది బ్రష్ కూడా చేయరండి. ఏం చేస్తారు? బెడ్ కాఫీ, టీ తాగే అలవాటు. అర్థమైందా? అది కొంతమందికి వ్యసనంగా మారిపోతుంది. తాగి క్యాన్సరు. మొన్న నేను న్యూస్ చదివారు కదా, ఈ హైదరాబాద్లోనే ఒక తమ్ముడు కంపెనీలో, ఫ్యాక్టరీలో పనికి వెళ్తున్నాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదట ఆ అబ్బాయికి, కానీ క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? రోజుకు 5-6 టీలు తాగుతాడు అతను. దేనిలో తాగుతున్నాడు? గాజు గ్లాసులోనా? ప్లాస్టిక్ ప్రాణాంతకంగా మారిపోయింది. అది వ్యసనంగా మారిపోయింది, అలవాటు. కానీ అది పొరపాటు అన్న సంగతి అతనికి ఎవరు చెప్పలేదు. ఆ అలవాటే పొరపాటుగా మారిపోయింది, అదే కంటిన్యూ అయిపోయిందండి. ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదివే అలవాటు. ఏమండి, ఇప్పుడు అవన్నీ పక్కన పడేశారు. ఎందుకంటే మన జేబులోనికి ఒక దయ్యం చిన్న సెల్ ఫోన్ తయారు చేసి పెట్టింది. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి ఇది తప్ప మరో ప్రపంచం ఉందా మనకి? మరో ప్రపంచం ఉందా? పిల్లలు ఏమైపోతున్నారన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకి. ఈ సెల్ ఫోన్ మాయలో పడిపోయండి.
మాయలో పడిపోయి. ప్రియులారా, ఎన్ని అలవాట్లు మన జీవితాలు ఉన్నాయి, అవన్నీ వ్యసనాలుగా పొరపాట్లుగా మారిపోయి దేవుని నుంచి మనం దూరం చేస్తున్నాయండి. చాలామంది తాగిన తర్వాత వెంటనే తూలిపోతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ తాగలేదు అనుకోండి, తాగకపోయినా ఊగుతూ ఉంటాడు, షివరింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకు? ఇది లోపలికి వెళ్ళలేదు కాబట్టి. అది అలవాటు, వాళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఏమంటే సిగరెట్లు చూడండి, ఫ్రెండ్స్ అంతా ఒక చోట కూర్చొని ఒకటి తాగిన సిగరెట్ 10 మంది తాగుతూ ఉంటారు. అలవాట్లండి, వ్యసనాలు. ఇవన్నీ మానలేరు వాళ్ళు ఎంత చెప్పినా కానీ. ఒక తండ్రి బెంగళూరులో సిఐ అండి. కొడుకు చెప్తున్నాడు, ఒరే నాలాగా మంచి ఆఫీసర్ అవ్వాలరా, నువ్వు మంచి జాబ్ తెచ్చుకోరా, క్రమశిక్షణ అలవర్చుకోరా అంటే పబ్జీ ఆడొద్దన్నందుకండి ఆ సిఐ తండ్రిని రోకల బండతో కొట్టి చంపేశాడండి. చూసారా ఎలా మారిపోయారు? అంటే మనం చేస్తున్న చిన్న చిన్న వ్యసనాలు, పొరపాట్లే మన ప్రాణాలను హరించేవిగా ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టాలి, ఇవి లోక సంబంధమైన వ్యసనాలు. మరి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అవి మానలేకపోతున్నామంటేనండి, ఈ 2 జీవితాలు బలి చేసుకున్నాం మనం. ఒకటి శరీర సంబంధమైన జీవితం, 2 ఆత్మ సంబంధమైన జీవితాలు. ఏమండి, ఈ 2 జీవితాలు కూడా బలైపోతున్నాయి. అందుకే నువ్వు క్షేమాభివృద్ధి నొందాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, సంఘం బాగుండాలన్నా, ఏ రోజైతే బాప్తిస్మం తీసుకున్న సంఘంలో అడుగు పెట్టావో, ఏ ఆశయాలతో ఈ సంఘానికి వచ్చావో అదే ఆశయాలు తుద వరకు కొనసాగాలి నీలో. కానీ మన ఏమో పక్కకు వెళ్ళిపోయిందండి. ఏ లక్ష్యంతో అడుగు పెట్టామో ఆ లక్ష్యాలు ఇప్పుడు మనందరిలో ఉన్నాయా? ఉంటే సంఘం క్షేమాభివృద్ధి ఉంటుంది, లేకపోతే పతనానికి దారి తీస్తుంది. అందుకెక్కనైనా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదాన్ని రెక్టిఫై చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఒకవేళ మనలో ఏమైనా తప్పులు ఉంటే, అదే కదా ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు 8:6, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారట. నేనేం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నానని తాను చేసిన పనిని గురించి, చెడుని గురించి పశ్చాత్తాపడి తిరిగి మారు మనసు పొందేవాళ్ళు అక్కడ కూడా లేడటండి. ప్రియులారా, మనుషులకి ఏం అలవాటు అయిపోయినాయో చూడండి, ఎలాంటి అలవాట్లు అలవర్చుకున్నారు చూడండి. అదే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడాను కానీ నేను విననని నువ్వు అంటున్నావు. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుంచే నీకు వాడుకయ్యింది. వాడుకంటే ఏంటి? అలవాటు అండి. ఈ అలవాట్లు పొరపాట్లుగా మార్చేసుకున్నాడు. ఒకప్పుడు అలవాట్లో పొరపాటు అయింది, ఇప్పుడు పొరపాట్లు అలవాటుగా మారిపోయిందట. దేవుడు అదే చెప్తున్నాడు, నీ క్షేమకాలంలో నేను నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడానయ్యా. ఏమంటే దేవుడు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడా? దేవుడు మాట్లాడటం అంటే ఏంటి? ఇదిగో ఆరాధన, సెమినారు, స్త్రీల కూడిక, జూమ్ మీటింగ్, గూగుల్ మీటింగ్, ఇవన్నీ ఏంటనుకున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయన్ని మీరు వెతకండి, ఆయన మీ సమీపమున ఉండగానే మీరు ఆయనను వేడుకోండి అన్నాడు. ఈ కార్యక్రమాలేనండి దేవుడు మన దగ్గరకు రావటం అంటే, దేవుడు నీతో మాట్లాడటం అంటే ఇవేనండి. కానీ మనం ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటాం, వినటానికి అస్సలు ఇష్టపడ్డాం. ఈ మనిషి అలాంటి వాడంటే ఎంతవరకు ఎదుటివాడికి చెప్పడానికి ఇష్టపడతాడు తప్ప ఎదుటివాడు చెప్పేది వినటానికి ఇష్టపడ అంతా నాకే తెలుసు అనుకునే స్వభావం మనిషికి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు విను. దేవుడు మాటేనండి నిజమైన రెపెంటెన్స్ మనలో తీసుకుని వచ్చేది. ఆ మాట సేవకుడు ద్వారా మాట్లాడిస్తాడు దేవుడు. ఏమండి, ప్రపంచంలో అతిపెద్ద ఉద్యోగం పేరు చెప్పండి. ఏమండి, అతిపెద్ద ఉద్యోగం ఐక్యరాజ్య సమితి కార్యదర్శి అనుకోకండి, ఐరాస కార్యదర్శి కాదు, సేవకుడు పని అండి. సేవకుడు పని. పరలోకంలో కనిపించని దేవునికి ఈ భూమి మీద కనిపించే ప్రతిరూపమే సేవకుడు అండి. మరి ఆ సేవకుడు మాట వినకపోతే, ఆయన మాట వినాలని పెందలకడ పంపిస్తున్నాడంటే సేవకులను. ఏమంటే ప్రవక్తలు పంపించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము దేవాలయానికి ఎప్పుడు వెళ్ళాడు? పెందలకడ వెళ్ళాడండి. ఆయన దయగల మాటలు వినటానికి కూడా ప్రజలు కూడా పెందలకడే వస్తున్నారు. ఈరోజు ఈ మెసేజ్ విన్నారు, బాగానే ఉంది.
రేపు 10 గంటలకు ఆరాధన అంటే వచ్చే ఆదివారం అందరూ 10 గంటలకు వస్తారా? రాకపోతే మీరు పొరపాటు చేస్తున్నట్టే. సంఘ కార్యక్రమాలంటే అన్నింటిలో ఉండాలండి. అపోస్తుల కార్యక్రమం ఏంటి? అపోస్తుల కట్టుబాటు ఏంటి? బోధ. అపోస్తుల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటండి? ఏమండి? అపోస్తుల బోధ, సహవాసం, ఏమంటే ప్రార్థన, రొట్టె విరుచుట ఎడతెగక ఉండాలి. ఇప్పుడు ప్రారంభ ప్రార్థనలో మీరు లేరనుకోండి, ఎడతెగక ఉన్నట్టేనా? కొంతమంది కొన్ని పాటలు పాడిన తర్వాత వస్తారు, ఆరాధనలో పాల్గొన్నట్టేనా? అన్నింటిలో ఉండాలి. ప్రారంభం నుంచి ముగింపు వరకు, ఏమంటే ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండాలి. ప్రకటనలు విని వెళ్ళాలి. మరి ఇది అలవాటైందా? మనకి అలవాటైందా? మీరు గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పటి వరకు మీరు ఇది అలవాటు కాలేదంటే మీరు పొరపాట్లు చేస్తున్నారా లేదా? పొరపాట్లు చేస్తున్నారా? సంఘమంతా సమయానికి వచ్చి కూర్చోవాలండి. సమయానికి వచ్చి కూర్చోవాలి. ఏమండి? సమయమును సద్వినియోగము చేసుకోవాలన్నాడు. వెళ్ళపోతే ఏమవుతుందిలే, వాక్యం టయానికి వెళ్ళొచ్చు కదా. మరి వీళ్ళందరూ పని లేక వస్తున్నారా? నీలాంటి పనులు లేవు వాళ్ళకే. సంఘం అంటే కట్టుబాటు ఉండాలి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు. ఇదిగో ఈ అలవాటు లేని వాళ్ళందరూ కూడా కట్టు లేని వాళ్ళేనండి. కట్టు లేని వాళ్ళే. పోనీ ఇక మీదట వారమైనా వస్తారేమో గమనించండి. వచ్చే వారం మేము ఉండం కదండి, మీ సేవకులు మీ మధ్య ఉంటారు. ఏమండి? ఎవరో వస్తున్నారని సేవకుడి కోసం రాకు, దేవునికి భయపడి రావాలి. అమ్మో 10 గంటలకు నేను వెళుతున్నానా లేదా? దేవునికి నా టయాన్ని ఇచ్చానా లేదా? ఎన్ని గంటలండి మనం ఇచ్చేది? 2 గంటలే కదండి. 2 గంటలే కదా. ఎబ్రోను సహవాసానికి వెళ్ళి చూడండి, ఎన్ని గంటలు ఉంటారు వాళ్ళు? ఎన్ని గంటలు ఉంటారో చూడండి ఒకసారి. 2 గంటలు డాడీ చెప్పేది ఒక అరగంట, మనం 1 గంట, 4 పాటలు, ఇదే కదండి. ఈ టైం కూడా దేవునికి ఇవ్వలేరా? ఇవ్వలేకపోతున్నారా? మరి ఎక్కడుంది నీలో దేవుని పట్ల భయం, భక్తి? అందుకే దేవుని పట్ల భయం, భక్తి ఉండాలి. దేవుడంటే భయపడాలి. దేవుడు అన్నాడు, నాకు భయపడాలి. ఇంట్లో భర్తకు భయపడతావు, ఆఫీసులో బాస్కు భయపడతావు, సేవకుడు అంటే భయం ఉందా? సంఘం అంటే భయం ఉందా? ఎంతకాలం అండి మరి మనకి ఈ అలవాట్లు వచ్చేది? ఎంతకాలానికి ఈ అలవాట్లు మనం అలవర్చుకుంటాం? లేకపోతే మనం ఎంతకాలమైన పొరపాట్లు చేసుకుంటూనే వెళ్ళిపోతామండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దామండి. యెహోవా మాట వినండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోటు చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం ప్రజలకు ఏమైందట? వాడుకయ్యిందటండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. మీ జీవితంలో మీకేం వాడుకయింది? టయానికి వెళ్ళకపోవటం, పాటల్లో పాల్గొనకపోవటం, ప్రార్థనలో పాల్గొనకపోవటం, ఆశీర్వాద ప్రార్థనకు రావటం, ఇవి అలవాటు అయ్యాయా? ఏమండి? ఇవి అలవాటు అయ్యాయా? వాళ్ళకున్న అలవాట్ల గురించి చెప్తున్నాడు. ఏమండి? ప్రతి దేశంలో ఉండే కార్యక్రమాలే దేవుడు చెబుతుంది. ఇశ్రాయేలు వారిని ఆలకించండి ఒకసారి మీరు. ఇదిగో నేను మీతో వ్యాజ్యం ఆడుతున్నాను. దేవుడు గొడవ పడుతున్నాడటండి. ఎందుకట? దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటం చూసటండి. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటం చూసి, ఏమండి మన పిల్లలు కానీ మన సంఘంలో కానీ ఎవరైనా దేవుని గూర్చిన జ్ఞానంలో ఎదగలేకపోతున్నారంటే వాళ్ళతో గొడవ పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇలా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావు? దేవుని జ్ఞానం లేకుండా ఎలా బ్రతుకుతావు? నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు అని ఎవరైనా గొడవ పడేవాళ్ళు ఉన్నారా? దేవుడు గొడవ పడుతున్నాడండి మనందరితో. ఇదిగో మీలో జ్ఞానం లేదు, నేను చెప్పే మాటలు మీరు ఆలకించడం లేదు, మీ అందరిలో ఎన్ని అలవాట్లు ఉన్నాయో చెప్తున్నాడు. అబద్ధం ఆడటం ఉందట, అబద్ధ సాక్ష్యం చెప్పటం కూడా ఉంది. 2 వేరు ఒక్కటా? 2 వేరండి. స్వతహాగా మనం అబద్ధం ఆడతాం, అబద్ధం ఆడి సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా వేరేగా ఉంటారు. అంటే దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఇవన్నీ ప్రజలకు ఏమైపోయిందట? వాడుక అలవాటయిందట.
ఏమండి అలవాటైందట. ఆ అలవాట్లే కాస్త నిత్య జీవితంలో పొరపాట్లుగా ఇక అలా కొనసాగుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ మానండని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఇవన్నీ మానుకోండి. సంఘ క్షేమాభివృద్ధులు నీ పాత్ర ఏంటో సమర్థవంతంగా నిర్వహించాలి. నేను లేకపోతే ఆ పని ఎవడు చేస్తాడో చూస్తా అనుకో, నేనే వెళ్ళి చేయాలి, అది నాకు ఆశీర్వాదం, నా కుటుంబానికి ఆశీర్వాదం అని నువ్వు అనుకోవాలి. అప్పుడు నువ్వు, నీ కుటుంబం, సంఘం అంతా బాగుంటారండి. నువ్వు లేకపోతే ఆ పని ఆగుతుందా? నువ్వు లేకపోతే ఎవరు చేయరా? అలా అని నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడు నిదానంగా నిన్ను పక్కన పెట్టేస్తాడు. వాడు అనుకున్నాడట, మా కోడి పుంజు కుయ్యకపోతే ఎలా తెల్లారిదో చూద్దామని తీసుకెళ్ళి ఊరు బయట గట్టు మీద కట్టేసి వచ్చాడట. తెల్లవారేసరికి నక్కలు వీక్కొని తిన్నాయి. ఇప్పుడు వీడు కోడి కుయ్యకపోతే తెల్లారటం ఆగిందా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపుతావా? నీకు కనపడ్డాము నువ్వు చెయ్యి మూసుకుంటే కళ్ళకు, కానీ లోకానికి ఆగదు కదా వెలుగు. నువ్వు నేను చేయకపోతే ఎవరు చేస్తారని భీష్మించుకొని కూర్చున్నావు అనుకో, నిన్నే పక్కన పెడతాడు దేవుడు, నిన్నే పక్కన పెడతాడు. అందుకే ప్రియులారా, నా పాత్ర ఉండాలనుకో, నేను లేకుండా పని చేస్తే నాకు ఎలా ఆశీర్వాదం వస్తుందో అనుకో. ఏమండి, ఎవరు వచ్చినా రాకపోయినా చేసేవాడు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడండి. అది ఆగదు దేవుని పని. చూశారు కదా సువార్త కార్యక్రమంలో మొన్ననే 6 రోజులు చేసామండి. సువార్త చేయటం అంటే మాకు ఇష్టం. ప్రారంభం నుంచి మేము నేర్చుకున్నది అదేనండి. కోఆర్డినేటర్గా ఉన్న దగ్గర నుంచి, అంతకు ముందు నుంచే, అసలు ఏ బాధ్యత లేనప్పటి నుంచే ఇంటింటికి సువార్త కార్యపత్రాలు ఇవ్వాలి, కరపత్రాలు పంచుకోవాలి. సాయంకాలానికి ఒక సెంటర్లో మీటింగ్ పెట్టుకోవాలి. ఏమన్నా పంచుతున్నప్పుడు చూశారు కదా ఎంతమంది ఉన్నారు పంచే వాళ్ళలో? నేను, నా భార్య, మా ప్రిన్సిపల్, ఆయన భార్య. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? మేము అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత. అంటే మా సంఘంలో కూడా ఉందా లోపం? అన్ని చోట్ల ఉంటుంది. వాళ్ళ కోసం మనం కూర్చున్నాం అనుకోండి, దేవుని పని జరుగుద్దా ఆగిపోయిద్దా? అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి నిన్ను మోసపుచ్చుకోవద్దు. వాళ్ళు వచ్చినా రాకపోయినా నీ పని నువ్వు చెయ్యి. నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చెయ్యాలండి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం? ఎప్పుడు చేసేవాళ్ళే చేస్తూ ఉంటారండి. చూడండి, సంఘంలో ఏ సంఘంలోనైనా ఎప్పుడు చేసేవాళ్ళే చేస్తూ ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి? పరలోకం ఎవరికి? చేసేవాడికే. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావయ్యా, తీసుకో. నువ్వు అనేక వాటి మీద నమ్మకంగా ఉండు. ఈ కొద్దిలో నమ్మకంగా లేవనుకో, దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని అక్కడే ఉంచుతాడు. ఇంకా నువ్వు దిగజారిపోతావు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడుతుంది. ఏమండి, లేనివాడికట ఆ ఉన్నది కూడా తీసివేయబడుతుంది అన్నాడు. మనం వింటూనే ఉంటాం, కానీ ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని మనకు అప్లై చేసుకోం. ప్రియులారా, స్వతహాగా మనలో స్వస్థ బుద్ధి ఉండాలండి. స్వస్థ బుద్ధి. నా వలె నా పొరుగు వాడిని ప్రేమించాలి. సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు. నిన్ను నువ్వు పరలోకానికి వెళ్ళటానికి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఇదిగో నా తోటి వాళ్ళు కూడా నాతో పాటు పరలోకానికి రావాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటేనండి అందరితో ప్రేమగా ఉంటాం, అందరితో సమాధానంగా ఉంటాం, అందరితో కలిసి పనుల్లో పాల్గొంటాం. ఒకవేళ పక్కన ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళని పురికొల్పుతాం దేవుని పనిలో ఉండాలని. మరి ఉందా మనలో? అది ఉందంటారా? ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉండిపోతానండి. సంఘంలో క్షేమమే ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. చెప్పండి ప్రియులారా, అభివృద్ధి ఉంటుంది. మన చేతనైతే సంఘ అభివృద్ధిలో ఒక వస్తువు ఇవ్వగలమా? ఒక రూపాయి ఇవ్వగలవా? నీ శరీరాన్ని ఇవ్వగలవా? నీ కాలాన్ని ఇవ్వగలవా? చివరికి నిన్ను నీవే సమర్పించుకోగలవా దేవునికి? ఎవడైనా నన్ను వెంబడించిన ఎడల, ఏమన్నాడు ఆయన? ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకోవాలి, ఆ చివరికి తనను తానే ఉపేక్షించుకోవాలన్నాడు కదండి. నేను 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 అనే పదం అండి ఎప్పుడూ మనలో ఉన్న గర్వాన్ని సూచిస్తుందన్నమాట. మనం అని రాదు, నేనే చేశాను, నేనే వచ్చానంటే ఉంది. కాస్త ఆలస్యంగా వచ్చినా మేమంతా వచ్చామని చెప్పరాదు. ఒకవేళ అలా రాకపోయినా, అమ్మో నేను రాకపోయినా నన్ను కవర్ చేశారు, రేపు సమయానికి వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది కదండి. కొద్ది నీకంటే తక్కువ ఇచ్చారు, నేనే ఎక్కువ ఇచ్చాను 10 మందిలో ఎందుకు గొప్పతనం? కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతి తెలియకూడదు అన్నాడు కదా, బోర వద్దన్నాడు కదా. అందరూ సమానమని కలుపుకుంటూ వెళ్ళిపోరాదు. ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళు ఇస్తున్నారు కదండి.
నువ్వు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా పేరు కోసం కాదు, గొప్ప కోసం కాదు, ముందు మన దేవుని కార్యక్రమం జరుగుతుందా లేదా చూడాలి. అందుకేనండి మనలో ఉన్న ప్రతి పొరపాటును కూడా తీసివేయాలి. కొంతమందికి పుట్టిననాటి నుంచి అండి చివరి వరకు కొన్ని లక్షణాలు మారవండి. అదే పెద్దవాళ్ళు అంటారు ఏమని, పుడకలతో వచ్చినవట పిడకలతో కానీ పోవట. పిడకలంటే ఏంటి, నిన్ను కాల్చి వేస్తారు చూసావా, ఇక అప్పుడు అంతం అవ్వాలి తప్ప ఈ మధ్యలో నువ్వు సంఘానికి వచ్చినా దేవుడిని నమ్మావని చెప్పుకున్నా నీలో ఆ లక్షణాలు పోవవు. అందుకే దేవుడు నీలాంటి వాళ్ళని దేంతో పోల్చి చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అన్నాడు. చూసారా ఏమండి, చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా అన్నాడు. చిరుతపులి తెలుసు కదండి, లెపర్డ్. చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తుందండి, చాలా వేగంగా పరిగెత్తుంది. చూడండి ఆ జాగ్రఫీ ఛానల్ చూసినప్పుడు ఆ జంతువులను వేటాడి ఎంత క్రూరంగా చంపేస్తుందో చూడండి ప్రియులా, దాడి చేసి. చిరుతపులి ఒంటి నిండా ఏముంటాయి, మచ్చలు ఉంటాయండి. అవి స్వతహాగా పుట్టుకతోనే దానికి వస్తాయి. అర్థమైందా? అవి మార్చుకోగలనా? ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను, ఈ రంగు ఏమన్నా మార్చుకోగలనా? ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఎప్పుడు పెట్టారు ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయింది, మీరు రాసుకున్నారు కానీ ఏమన్నా మారిందా? అక్కడ అంత అబద్ధం అనమాట. పాలలాంటి నిగారింపని, మిల్క్ బ్యూటీ అని ఏదో అబద్ధాలు చెబుతారు. కాస్త గ్లో వస్తే రావచ్చు కానీ రంగు మాత్రం పూర్తిగా మారదండి. మారుతుందా? మారదు. ఎందుకంటే స్వతహాగా వచ్చింది కదా అది. కాస్త నీడ కింద ఉంటే, ఎండకు వెళ్లకుండా ఉంటే కాస్త గ్లో ఉంటుంది ముఖానికి, ఎండలోకి వెళ్ళిపోతే అవి వాడిపోతుంది అనమాట. చిరుతపులి ఒంటి నిండా మచ్చే ఉంటాయి. ఇప్పుడు ఆ చిరుతపులను చూసి చాలా జంతువులు భయపడతాయి. ఇప్పుడు నక్కబావ వెళ్ళాడట. నక్కబావ గురించి తెలుసు కదా, అసలే వీడు దొంగ బావ, అన్నీ దొంగ వేషాలే వీడి. ఇప్పుడు వెళ్ళి ఏంటి చిరుతపులను చూసి, చిరుతబావను చూసి అన్నీ భయపడుతున్నాయి, నన్ను చూసి ఎందుకు చూస్తానని చెప్పేసి ఒంటి నిండా వాతలు పెట్టించుకుందట. నాకు కూడా అలాంటి మచ్చలు రావాలని. తెల్లవారేసరికి వాత వ్యాధి వచ్చి చచ్చిపోయిందండి. చూసారా? దానికంటే స్వతహాగా ఉన్నాయి, నీకెలా వస్తాయి అంటే పుట్టుకతో వచ్చిన లక్షణాలను మార్చుకోలేవు జంతువులు, మార్చుకోలేవు. ఎందుకు చెప్తున్నాడంటే ఇదిగో నువ్వు మారే అవకాశం ఉంది. ఏం మారాలి? ఈ రంగు రూపు ఏమంటే హైటు వెయిట్ గురించిగా చెప్పేది. మనకు వాటికి లేని మనసుని ఇచ్చాడండి. వాటికి కాన్షియస్ లేదు, మనసాక్షి. నీకుందా లేదా? మనకుందా? జంతువులకు కాన్షియస్ లేదండి చూడండి, కానీ మనకు ఉంది. ఇదిగో ఇది నువ్వు మార్చుకోవాలి. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? కూసు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? మార్చుకుంటే ఒకవేళ ఏమన్నాడండి? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అన్నాడు. ఏమండి, అవంటే అలాగే మార్చుకోలేవు. మీరు మార్చుకుంటే ఒకవేళ కీడు చేయటం మాని మేలు చేస్తారు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి అని యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదండి. మీరు మేలు చేయడానికి ఎప్పుడు వల్లపడుతుంది, వీలు కలుగుతుందంటే ఇదిగో ఆ జంతువులు ఎలాగో మార్చుకోలేవు, కానీ మీకు మనస్సాక్షి ఉంది కదా, మనసు ఉంది కదా, అది మార్చుకోండి. యేసుక్రీస్తు వారు కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కానీ చెప్పింది ఏంటండి? యేసుక్రీస్తు వారు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించినది కాబట్టి మీరు మారు మనసు పొందండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పింది అదే, మనమంతా చెబుతుంది అదే. ఏమండి, మారాలని ప్రసంగాలు చేస్తున్నాం తప్ప అసలు చెప్పేవాడు మారాడా? నువ్వు మారావా? ఏమండి, మనం మారావా? అందుకే ముందు మార్పు మన దగ్గర నుంచి రావాలి. ఏమండి, ఎదుటి వాళ్ళు కోరుకోవటం కాదు, ముందు మన దగ్గర ప్రారంభాలు మార్పు. ముందు మనం మారితే అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పటానికి వల్లపడుతుంది. ముందు మన కంటిలో దూలం తీసుకోకుండా ఎదుటి వాళ్ళ కంటిలో నలుసును చూపిస్తున్నామంటే వాళ్ళ కనపడదు. ఈ దూలం కనబడుతుంది.
అందుకే ఇది తీసేసుకో ముందు, అప్పుడు తేటగా వాళ్ళలో ఉన్న లోపం నీకు కనబడుతుంది అన్నాడు. తేటగా. కూషు దేశపు స్త్రీ, ఏమండి, కూషు దేశ స్త్రీ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారండి, నల్లగా ఉంటారు. ఇప్పుడు మోషే గారు కూషు దేశపు స్త్రీ మీద మోజుపడి అమ్మాయిని చేసుకున్నాడండి. పాపం దేవుని పనిలో ఉన్నాడు, అలిసిపోయాడు. అప్పుడు ఏమంటే ఒక పెళ్ళి 2 పెళ్ళి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదా. ఎందుకో మరి ఆ మీద ఇష్టపడ్డాడు, కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడండి. చేసుకోగానే అహరోను మిరియాము లేచారట. పోయి వీడికి ఆ ఖరీదు దొరికిందా అంటున్నారట. ఎందుకంటే నల్లగా ఉంది కదా. ఇశ్రాయేలు స్త్రీలు ఎంతమంది లేరు? దేవుడికి కోపం వచ్చిందండి. మీరెవరు మాట్లాడటానికి? ఆయన సాత్వికుడు, భూమి మీద సాత్వికుడు. నా పనిలో అలిసిపోతున్నాడు, ఏదో ఆశపడ్డాడు చేసుకున్నాడు, ఏదో ఆశపడ్డాడు చేసుకున్నాడు. మీరెందుకు మాట్లాడుతున్నారు? పక్కకు రండి. వెంటనే మిరియాముకి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? కుష్టి వచ్చిందండి. కుష్టి వచ్చింది. అదిగో ఆ స్త్రీ రంగు మారదు, చిరుతపులి రంగు మారదు. కానీ మీరు మారే అవకాశం ఉంది, మీరు మారే అవకాశం ఉంది, మీ మనసును మార్చుకునే అవకాశం ఉంది. అందుకే మార్చుకుంటే కీడు చేయటం మాని మేలు చేయటానికి వల్లపడుతుంది అన్నాడు. మేలు చేయడానికి వల్లపడుతుంది అన్నాడు. మరి మనం అలా చేయగలుగుతున్నావా? అలా ఉండగలుగుతున్నావా? లేదు కదండి. అందుకే మన జీవితంలో అలవాట్లను పొరపాట్లుగా మార్చుకొని ఈ జీవితాన్ని పాప పంకిలం చేసుకొని ఆరని అగ్నికి నడిపించుకుంటున్నాం కదండి. దేవుడు మారే అవకాశం ఇచ్చాడు. ఆ జంతువులకి ఎలాగో మారే అవకాశం లేదు, కానీ నీకుంది కదా, నీకుంది కదా. ఏమండి, వాచీలు నీళ్ళల్లో పెట్టి అమ్ముతారు చూడండి. నీళ్ళలో పెట్టి అమ్ముతారా? ఏమండి, ఇది వాటర్ ప్రూఫ్ అండి, ఇందులో చుక్క నీరు కూడా పోతుంది. చూడండి వాచి పని చేస్తుందో లేదో, తీసుకోండి అని మనల్ని నమ్మించడానికి వాళ్ళు రుజువు చూపిస్తున్నారండి. మరి ఏమంటే ఒక వాటర్ ప్రూఫ్ లాగా మనం కూడా వాక్యం ప్రూఫ్గా మారిపోయాం మనం. ఎందుకంటే వాక్యం శరీరానికి తగిలి కింద పడుతుంది తప్ప లోపలికి వెళ్ళి పని చేయటం లేదు. అర్థమైందా? లోపలికి వెళ్ళి పని చేయటం లేదు. చెప్పే బోధ సరిగ్గా వింటేనండి ఇక రెండో వారి చేత చెప్పించుకోవాల్సిన అవసరత లేదండి. చూడండి, 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన మనంలో మార్పు కోసం ఎంత పరితపించిపోతున్నాడండి. నేను వాక్యంతో కన్నా నా పిల్లలేంటి ఇలా మారిపోయారని చెప్పేసి ఆయన ఎంత బాధపడతారో తెలుసండి. ఏమండి, డైరెక్ట్గా ఆయన ముందు ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడేనండి ఆయన మనసులో ఎన్నో వేదనలు చెప్తూ ఉంటారండి తండ్రి గారు. అవన్నీ విన్నప్పుడండి నిజంగా మనం దేవుని పనిలో చక్కగా ఉండాలనిపిస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఆయన బాధ భూమి మీద ఈ తండ్రి ఎంత బాధపడితే పరమందున తండ్రి ఇంకెంత బాధపడాలి చెప్పండి. ఆయన బాధ, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆ చింత దేనికి? ఆ చింత దేనికి? నీలో నాలో మార్పు కొరకే కదండి, మార్పు కొరకే. కానీ ఇంకా మనం ఆ పొరపాట్లు అలవాట్లుగా మార్చుకొని నిజ జీవితంలోనండి జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటున్నామండి. ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఏమండి, అది నువ్వైనా నేనైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రవక్త అయినా దేవుడు విడిచిపెట్టలేదండి. అశ్రద్ధగా చేసినందుకు, పొరపాటును చేసినందుకు. అదే చదువుకున్నాం కదండి. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాం కదా. ఏమని చెప్పకూడదు అంటున్నాడు ప్రసంగి గ్రంథం? చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం. నీ నోటి వలన జరగనీయొద్దు. అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పవద్దు అంటున్నాడు. ఏమండి, చేయాల్సినంత పని చేసి శిక్ష తెచ్చుకొని పొరపాటున అయిందంటే అప్పుడు వింటారండి? ఏమండి, నరహత్య చేసేసావు, ఏమండి పొరపాటు జరిగిందంటే పోలీసులు ఫోన్లే పాపం వీడు పొరపాటును చేసాడట అని వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు కదండి. పదా, నువ్వు పొరపాటును చేసినా ఉద్దేశపూర్వకంగా చేసినా శిక్షే, అంతే కదండి. చిన్నపిల్లలు చేసినా పెద్దవాళ్ళు చేసినా శిక్షే. చిన్నపిల్లవాడు కాబట్టి వీడికి ఏం తెలియదు అని అంటారా? చూడండి, బాల నేరస్తులను కూడా ఈరోజు జైల్లో పెడుతున్నారు. పిల్లలకు కూడా ప్రత్యేకమైన జైళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదండి. అందుకే దేవుని పనిలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పొరపాటున దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు. మోషే గారండి నమ్మకంగానే పని చేస్తున్నాడు, అప్పటి వరకు నమ్మకంగానే చేస్తున్నాడు.
చేస్తున్న మోషే ఒకప్పుడు దేవుడు చెప్పిన మాటని శ్రద్ధగా ఆలకించి దేవుని పనిని జరిగించాడా? జరిగించాడు. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఏమండి, ఏం చేశాడట మోషే? అట్లు చేశాను అనగానే చాలామంది చదువుకొని అట్లు చేశాడు అంటున్నారండి. అట్లు చేశాడంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడనే అర్థమైందా? బండను కొట్టమంటే కొట్టాడు అనమాట. అది జరిగింది సన్నివేశం. ఇప్పుడు మోషే గారు శ్రద్ధగా దేవుడు చెప్పినట్టు చేశాడా? అక్కడ బండలోంచి నీళ్లు వచ్చాయి. చక్కగా వాళ్ళందరూ కూడా నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకున్నారు కదండి. అలాగే రెండవసారి కూడా మరలా దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 4వ వచనం. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తీసుకొచ్చారు? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులోంచి మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు అన్నారు. అప్పుడు మోషే అహరోన్లు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం ద్వారానికి వెళ్ళారు. సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. నీవు నీ కర్రను తీసుకొని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మీరు మాట్లాడాలి. ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుంది అన్నారండి. నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ప్రయాణాల్లో ఉన్నాడు. కాస్త నీళ్లు కావాలి, భోజనం కావాలి కదండి. కానీ వీళ్ళు పెద్ద లిస్టు చెబుతున్నారండి. ఏమి లిస్ట్ అట? ఏమంటే గింజలు లేవట, అంజూరాలు లేవట, దానిమ్మలు లేవట, ద్రాక్షలు లేవట. ఏమంటే మనం వైజాగ్ ప్రయాణానికి వెళ్ళిపోతాం. కాస్త టిఫిన్లో కాస్త పులిహోర భోజనం కట్టుకుని వెళ్ళిపోతాం. ఇవన్నీ తీసుకుని వెళ్తాం. ఇంట్లో ఉన్న శనగగింజలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకుని వెళ్తామా? అక్కడికి వెళ్ళేది దేనికి? మనం వాక్యం నేర్చుకోవడానికి ప్రయాణం వెళ్ళిపోతున్నాం. అక్కడ వెళ్ళేది తినటానికా? కాదు కదండి. వీళ్ళు గమ్యస్థానాన్ని చేరుకోవాలి, మార్గంలో అలసిపోతున్నారు, ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఇవి ముఖ్యం ముందుగా. మరి ఇవన్నీ ఎందుకు చెబుతున్నారండి? ఇశ్రాయేల్ అంటే మామూలు వాళ్ళు కదండి. తిండి అంటే పిచ్చి అండి వాళ్ళకి. తిండి అంటే పిచ్చి. ప్రియులారా, మత్తు వచ్చి అసలు పడిపోయేంత వరకు వాళ్ళు తింటానే ఉంటారు, త్రాగుతూనే ఉంటారు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడండి. భారతదేశం నుంచి వెళ్ళిపోతారు చూసారా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి వాళ్ళని అడగని చెప్తారు. ఇశ్రాయేల్ అంటే ఎలాంటి వాళ్ళంటే తిండిబోతులు, త్రాగుబోతులు. ఆ బెడ్ మీద పడిపోయేంతవరకు త్రాగుతూనే ఉంటారట. ఇక ఆ బెడ్ మీదనే 1-2 కూడా. అవి ఏం చేయాలి? డబ్బులకి కాసులు కక్కుర్తి పడిపోయినాయి. ఈ భారతీయులు పోయి వాళ్ళు శుభ్రం చేయాలన్నమాట. అది వాళ్ళ డ్యూటీ అనమాట. ఇశ్రాయేల్ అలాంటి వాళ్ళు అనమాట. ఆ లక్షణాలు ఎక్కడ పోతాయి వాళ్ళకి చెప్పండి? ఏమి లేవట? గింజలు లేవట, అంజూరాలు లేవట, దానిమ్మలు లేవట, ద్రాక్షలు లేవట. ఏమండి, ఇన్ని కోరికలు కోరుతుండే మోషే ఒక్కడ ఎలాగ తీసుకురాగలడు? వీటన్నిటిని ఏం చేయగలడు? ఇక ఏ సమస్య వచ్చినా ఆయన దేవుని చెప్పుకోవడమే కదా. వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. అయ్యా చూసావా విపరీత పరిణామం ఎలా ఉందో? ఇవన్నీ కావాలని అడుగుతున్నారయ్యా. అలాగా అయితే మోషే వాళ్ళందరినీ నువ్వు పోగు చెయ్యి. అయ్యో ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడండి. నీళ్ళు ఇస్తుంది అన్నాడు. దేవుని మాట ఒకవేళ పొరపాటున విన్నాడేమో మోషే. అంతకుముందు ఆల్రెడీ కొట్టిన అలవాటు ఉంది ఈయనకి బండని. ఇప్పుడు ఆ అలవాట్లు ఏం చేశాడు? ఎక్కడ పొరపాటు చేశాడు? అర్థమైందా? ఆ అలవాటులో ఎక్కడ పొరపాటు చేశాడు. ఎందుకంటే అప్పుడు కొట్టమన్నాడు, అప్పుడు కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడా? మాటలాడు అన్నాడు.
దేవుడు అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు కదా, సేవకుడు అంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు కదా. నేను ఎంత గొప్పవాడినో, నా తరపున సేవకుడు ఎలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తాడో ఈ ఇశ్రాయేల్ సర్వ ప్రజలకు కనపడాలి, నా మహిమ ఏంటి అర్థం కావాలి, నా శక్తి ఏంటి వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి మాట్లాడితేనే బండలోంచి నీళ్ళు వచ్చాయంటే మనం ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటే మనల్ని ఏం చేస్తాడన్న భయం కలగాలి వాళ్ళకి. కానీ ఈయనేం చేశాడండి? ఈయనేం చేశాడు? కొట్టాడండి. వెంటనే కోపం వచ్చిందా దేవునికి? వచ్చిందా? ఇదిగో ఈ సర్వ సమాజాన్ని తోడుకొని మీరు కానాను దేశానికి వెళ్ళరు, నువ్వు దూరంగా ఉండి చూస్తావు తప్ప ఆ దేశంలోనికి వెళ్ళటానికి నేను నీకు అవకాశం ఇవ్వను. అందుకే ఆ దేశాన్ని చూసి దూరంగా ఉండి వందనం చేసి చచ్చిపోయాడట. ఎవరో? మోషే గారు. ఎక్కడుంది ఆయన సమాధి? నెబో పర్వతం మీద ఉంది. అంటే ఆ దగ్గరకు వెళ్ళిపోయారు కానీ ఆ దేశంలో అడుగు పెట్టే అవకాశం మాత్రం ఇవ్వలేదండి. ఎన్ని సంవత్సరాల సంఘాన్ని పాలించాడు, నడిపించాడు? 40 సంవత్సరాలండి. చూసావా ఎంత కాలం నుంచి నేను సంఘాన్ని నడిపించాను, దేవుడు నాకు ఎంత అన్యాయం చేస్తాడని అన్నాడా? అనలేదండి. కానీ మనమైతే అంటాం, ఎవరిని చచ్చిపోయారు అనుకుని ఇంట్లో దేవుడు ఆయనకు అన్యాయం చేశాడు అంటాం మనమా? దేవుడు అన్యాయం చేయడండి, అన్యాయం చేయడు. మరి ఆయన చెప్పిన మాట శ్రద్ధగా వినాలా వద్దా? శ్రద్ధగా ఆలకించాలా వద్దా? మొదటిసారి కొట్టమన్నాడని కొట్టాడు, రెండవసారి మాట్లాడు, ఇశ్రాయేళ్ల కన్నులు ఎదుట నన్ను నేను మహిమపరుచుకోవాలి. నేను మాట్లాడితే బండలోంచి నీళ్ళు వస్తుంటే ఎంత గొప్ప కార్యక్రమం అండి. అంటే అందరి కన్నులు ఎదుట దేవుడు ప్రసన్నత ఏంటో, ఆయన మహిమ ఏంటో ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చేయాలనుకున్నాడండి. కానీ ఆ కార్యాన్ని మోసి ఏం చేశాడు? అలవాట్లో పొరపాటుగా కొట్టేశాడు. అందుకే వెంటనే దేవుని దగ్గర నుంచి శాపం వచ్చింది ఆయనకి. నువ్వు కానాను దేశంలోకి వెళ్ళవు అన్నాడండి. 40 సంవత్సరాలు సేవ చేసిన మోషే చిన్న తప్పు చేసినందుకే ఏమండి వాగ్దత్త దేశంలోనికి వెళ్ళడానికి వీల్లేదన్నాడే. మరి మనం కూడా సేవ చేస్తున్నాం. నేను ఇన్ని పొరపాట్లు చేశాను కదా, నాకేమవదు అని అనుకున్నావు అనుకో, నువ్వు కూడా వెళ్ళేది కానాను దేశం కాదు, పరలోకానికి. ఈరోజు కానాను దేశానికి వెళ్ళమన్నాడా, పరలోకానికి వెళ్ళమన్నాడా? పరలోకానికి. ఐగుప్తును దాటి వాళ్ళు కానానికి వెళ్ళటానికి అరణ్యంలో ఏ తప్పులు చేశారో భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటానికి నీ జీవితంలో ఆ తప్పులు దొరలకూడదని ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా దేవుడు మనకు రాయించాడండి. అర్థమైందా? ఎందుకు రాయించాడు వాళ్ళ చరిత్ర? ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలులు కానాను దేశానికి వెళ్ళే క్రమంలో ఏ తప్పులు చేశారో ఆ తప్పులు చేసినందుకు వాళ్ళ అరణ్యంలో శవములు రాలిపోయాయి. ఇప్పుడు ఆ తప్పులే నువ్వు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే క్రమంలో ఒక్క తప్పు కూడా చేయకూడదని వాళ్ళ జీవితం అంతా మనకు పాఠంగా రాయించాడండి. మరి మనం చేస్తున్నావా లేదా? చేస్తున్నావా? వాళ్ళు చేసిన తప్పుల కంటే ఇంకా డబల్ చేస్తున్నాం మనం. ఎందుకంటే తప్పులు చేయడంలో మనం పండిపోయాం, పిహెచ్డీలు చేసాం మనం. అర్థమైందా? చెప్తున్నాడు కదా, బాల్యం నుంచి నీకు వాడుక నా మాట వినకపోవటం, నరుల చెడుతనం భూమి మీద గొప్పవాడని ఎవరినంటాం మనం ఈ లోకంలో? అంటే ఒక ప్రొఫెసర్ పిహెచ్డీ చేసిన వాడిని ఇది పలానా ఆయన గొప్పవాడండి పలానా విషయంలో అని చెప్తాం మనం. కానీ ఈరోజు ఎవరిని చూసినా గొప్పవాళ్ళు అయిపోయారు. సొదొమ గొమొర్రాలో పిన్నలు మొదలుకుని వృద్ధుల వరకట వాళ్ళు పండిపోయారు పాపం చేయటంలో. ఈరోజు సమాజం అలాగే ఉందండి, అలాగే ఉంది ఈరోజు కూడా. చూడండి, పిల్లలకు సండే స్కూల్కి పంపించి అంత నేర్పించినా అవి రావండి. కానీ ఫోన్ ఇచ్చి చూడండి, మనకు తెలియని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎలా తెలిసాయి? అంతే, చెడిపోయారు, పాడైపోయారు, గొప్పవాళ్ళు అయిపోయారు పాపం చేయటంలో. కానీ ఇవి నేర్పినా రావు, అక్కడ మాత్రం నేర్పకపోయినా అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ ప్రపంచం మనిషి చెడిపోవడానికి చాలా దగ్గరగా ఉంది. బాగు చేసేవాళ్ళు అక్కడక్కడ చెప్తున్నా వినే పరిస్థితి లేదు కదండి. అందుకే మార్చుకోవాలి, మన జీవితాన్ని ఎక్కడైనా మార్చుకోవాలి. లేవియాకాండం 5వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. లేవియాకాండం 5వ అధ్యాయము 17వ వచనం. లేవియాకాండము 5వ అధ్యాయము 17వ వచనం అండి. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన యెడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. చూసారా ఏమండి? పొరపాటున జరిగినా కానీ దేవుడు ఏమన్నాడు?
శిక్ష వేస్తానంటున్నాడు. ఇప్పుడు మోషే గారు పొరపాటునే చేశాడుగా, ఏమన్నా అంతకుముందు కొట్టమన్నాడు, ఇప్పుడు కూడా కొట్టమన్నాడేమో అని చెప్పేసి కొట్టాడు. మాట్లాడమన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. పొరపాటు జరిగిందే కదా. చిన్న పొరపాటుకి అంత పెద్ద శిక్ష, చిన్న పొరపాటుకి అంత పెద్ద శిక్ష అండి. దేవుడి దగ్గర చిన్న పాపం పెద్ద పాపం అని ఏమి ఉండదండి. అర్థమైందా? ఏదైనా పాపమే, చిన్నది పెద్దని ఆయన దగ్గర తేడా ఉండదు. నువ్వేది తప్పు చేసినా, సహోదరునికి విరోధంగా చిన్న మాట మాట్లాడినా నీకు శిక్ష ఉంటుంది, శిక్ష ఉంటుంది. సంఘానికి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా శిక్ష ఉంటుంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాక ఏమండి చిన్నాభిన్నం చేయడానికి ఏ మాట మాట్లాడినా నీకు శిక్ష ఉంటుంది. చూడండి, నడిపించే నాయకుడు మోషే చిన్న పొరపాటే కదండి చేసింది. దేవుడు చెబుతున్నాడు ముందుగానే ఏమని, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన ఎడలా అది పొరపాటున జరిగిందని నువ్వు చెప్పినా కానీ దానికి శిక్ష తప్పదు అంటున్నాడండి. అండి మోషే గారు ఒక చిన్న పొరపాటు చేసినందుకు ఆయనకు అంత పెద్ద శిక్ష వేశాడంటే, దేవుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా చండ శాసనుడిగా కనపడతాడు. ఆదామావాళ్ళు చేసింది చిన్న తప్పే కదండి. ఏం చేశారు వాళ్ళు? దొంగతనం చేశారా? వ్యభిచారం చేశారా? నరహత్య చేశారా? ఏం చేయలేదు. మరి ఏంటి వాళ్ళు చేసిన తప్పు? ఆజ్ఞాతిక్రమం, చిన్న మాట మీరారు, పండు తినవద్దు. కానీ కెరూబులను అడ్డం పెట్టాడు, ఖడ్గజ్వాలను పెట్టాడు, ఇక ఈ వైపుకు మీరు రాకూడదని చెప్పేసి గింటి వేశాడు. అంటే చిన్న చిన్న తప్పులు కూడా దేవుడు సహించడు ఆయన. అర్థమైందా? చిన్న తప్పే కదని చెప్పేసి నువ్వు సర్దుబాటు చేసుకోవచ్చు, ఏమండి నిన్ను నువ్వు సముదాయించుకోవచ్చు. కానీ దేవునికి ఆ చిన్న తప్పు కూడా నచ్చదండి, ఆయనకి నచ్చదు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి అని పిలుపునిచ్చిన ఆయన. ఏమండి మోషే మహాసాత్వికుడు భూమి మీద, ఏమండి మహాసాత్వికుడు భూమి మీద, మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడిని దేవుడు శిక్షించకుండా విడిచిపెట్టలేదంటే నిన్ను నన్ను శిక్షించకుండా విడిచిపెడతాడా? చిన్న తప్పే కదా, దేవుడు నన్ను ఏం చేయలే అని అనుకుంటున్నావా? అది నీ పొరపాటు, ఏమండి అది నీ అవివేకం. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి తప్పు కూడా దేవుడు ఆధారాలతో లిఖిస్తున్నాడు. వాటిని బట్టి దేవుడు నిన్ను శిక్షించక మానడు. అందుకే ప్రియులారా, చిన్నదా పెద్దదా అని మీరు ఆలోచించకండి. దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దయినా తప్పు తప్పే, తప్పు తప్పే. అందుకే దేవుని దృష్టికి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరికి అప్పగించిన పని. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకరి బాధ్యతల్లో ఒకరు వేలు పెడతా ఉంటాడు. ఆయన ఏం చేయగలడో నేనైతే బాగా చేయగలనని చెప్పేసి. అర్థమైందా? ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల దేశం నుంచండి ఆ మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు కదా, మళ్ళా దావీదు తీసుకొని వస్తున్నాడు. ఏమంటే ఊరేగింపుతో తీసుకొస్తున్నాడు. కొత్త ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నాడు. ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నప్పుడు అండి యాజకులు కదండి ఆ మందసాన్ని మోయవలసింది, ఆ బండిని నడిపించవలసింది వాళ్ళు. ముందు నడుస్తున్నారు, బండిని నడిపిస్తున్నాడు. ఆ ఎద్దుల బండి మీద మందసం ఉందండి, మందసం ఉందనమాట. నాకోను కళ్ళం దగ్గరకు రాగానే ఎద్దులు కాలు జాలేయట. ఈ మందసం పడిపోతుందని చెప్పేసి, అరే పడిపోతుందని చెప్పేసి ఉజ్జా ఏం చేశాడు? చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకున్నాడట. పట్టుకోవచ్చా? ఏమంటే దేవుని మహిమ ఉందండి అక్కడ. ఎద్దుల కాలు జారిన బండి ఒకవేళ ఒరిగినా ఆ మందసం పడిపోదండి, దేవుని మహిమ ఉన్నది కదండి. పడిపోతుందా? పడిపోదు. ఎందుకంటే అది కళ్ళారా చూడాలి వాళ్ళు, దేవుడు అంటే అంత గొప్పవాడని చెప్పేసి. కానీ ఈయనేం ఆలోచించాడంటే పడిపోతుందని చెప్పి చెయ్యి చాపి ఏమంటే ఆ మందసాన్ని పట్టుకున్నాడండి. ఏం జరిగిందో చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చటి నుంచి తీసుకొని వచ్చుటకై తన యొద్దన్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. చూసారా, తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 6వ వచనం చూడండి. 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి
దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. ఏమండి, పొరపాటు జరిగిపోతుందని పట్టుకోపోయాడు ఈయన, కానీ దేవుని కోపం రగులుకుందట. అక్కడే మొత్తితే అక్కడే చచ్చిపోయాడటండి. చేసింది ఒక్క తప్పే కదండి. ఏమండి, ఆ తప్పును కాయొచ్చు కదా, కానీ దేవుడు అంటే చిన్నవాడిగా ఆలోచిస్తున్నాడు అతను. దేవుని మహిమ ఏంటి, సమాజానికి కనబడాలి. ఏమండి, ఎడ్లకు కాలు జారిన ఆ మందసం పడిపోదండి, మందసం పడిపోదు. ఈయనేదో పడిపోతుందని తొందరగా పట్టుకున్నాడు. అది యాజకులు చేయవలసిన పని ఒకవేళ అయితే ఈయన ఎందుకు చేయి చేపట్టుకున్నాడు? దేవునికి కోపం రగిలిపోయింది, వెంటనే మొత్తేశాడు, వెంటనే చచ్చిపోయాడండి. దేవుడు చిన్న చిన్న తప్పుల్లో కూడా చాలా కోపిష్టిగా కనపడతాడండి. ఆయనకు వద్దన్న పని చేస్తే చాలా కోపం అండి. తల్లిదండ్రులు అంటారు చూసారా, నేను వద్దన్న పని నువ్వు చేస్తావని చెప్పేసి పిల్లల్ని దండిస్తారు చూసారా. దేవుడు కూడా అంతేనండి. ఏది వద్దన్నాడో అది చేస్తే దేవునికి చాలా కోపం అండి. ఇశ్రాయేలుకి పదే చెప్తూ వచ్చాడు, ఇదిగో ఫలానా చేయకండి, విగ్రహారాధన అంటే అస్సలు నాకు ఇష్టం లేదు. కానీ ఏది వద్దన్నారో నిత్యం ఇశ్రాయేలు అదే చేశారండి. కనిపించిన ప్రతి పచ్చని వృక్షం కింద, ప్రతి కొండ మీద ఏమండి బలిపీఠాలు కట్టారు, ఏమండి బొమ్మలు పెట్టారు, వాటికి ధూపాలు వేశారు, మొక్కుతున్నారు. విగ్రహారాధన చేసినందుకేనండి ఇశ్రాయేలు అత్యధిక భాగం నశించిపోయారు. ప్రియులారా చూడండి, ఎందుకంటే ఆ దేవుని స్థానంలో ఉండవలసిన, ఏమండి దేవుడు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానానికి వేరొకరిని తీసుకుని వచ్చి పెడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి. అందుకే దేవుడు వద్దన్న పని చేస్తే దేవుడికి చాలా కోపం అండి. ఆయన ఎక్కువగా అసహించుకున్నది రెండండి. ఒకటి వ్యభిచారము, రెండవది విగ్రహారాధన. కానీ ఇవే ఎక్కువగా చేశారండి ఇశ్రాయేలు. అందుకే అరణ్యంలో రాలిపోయారు. తన మనసుకు తోచనది నచ్చనిది చేశారు వాళ్ళందరూ కూడా. నచ్చనిది చూడండి, ఉజ్జా చిన్న తప్పే కదని చేసింది, అది దేవుని మందసం పడిపోతుందేమో అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, అయ్యో పాపం ఆయన మందసమే కదా పడిపోబోతుంది, పట్టుకున్నాడు మంచి పనే చేశాడు కదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అక్కడ పడదండి మందసం. దేవుని మహిమ వాళ్ళు కళ్ళారా చూడాలి. బండతో మాట్లాడితే బండలోంచి నీళ్ళు వచ్చి ఇశ్రాయేలు అందరూ కూడా చూడాలి. 6 లక్షల సమాజం, దేవునికి ఘనత రావాలి, మహిమ రావాలి. కానీ అలా కాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు చూసారా. అందుకే వాళ్ళకి శాపం వచ్చింది. అందుకే వాళ్ళు ఏమండి వాగ్దత్త దేశంలోకి వెళ్ళలేకపోయారు. ఉజ్జా మరణించిపోయాడు. ఇప్పుడు ఇలా అజ్ఞాన కాలం అది. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడని చదువుకున్నాం కదా అపోస్తల కార్యం 17:30. అజ్ఞాన కాలములోనే దేవుడు విడిచిపెట్టలేదంటే చిన్న చిన్న పొరపాట్లు. ఇప్పుడు ఇది అజ్ఞాన కాలమా? పరిపూర్ణులు అవ్వవలసిన కాలం మనం, అది అర్థమైందా? పరిపూర్ణులు అవ్వవలసిన కాలం. మరి ఇప్పుడు దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టండి. అజ్ఞాన కాలంలోనే దేవుడు విడవలేదంటే పరిపూర్ణులు అవ్వవలసిన కాలంలో దేవుడు మనం తప్పు చేస్తే విడిచిపెడతాడా? విడవడండి. శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇక్కడ మనకు తెలియదండి. ఒక్కసారి కన్ను మూస్తే కానీ అప్పుడు డైరెక్ట్గా అనుభవం ఏంటో మనకు అర్థమవుతుంది. ధనవంతుడు వెళ్ళాడు చూసారా డైరెక్ట్గా శిక్షలోనికి. అక్కడ కేకలు వేస్తున్నాడు, అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు. వీళ్ళ భూమి మీద ఎంత బ్రతిమిలాడినా, ఏమండి ఎంత నచ్చ చెప్పినా ససేమిరా మనం మాట విన్నామండి. కానీ ఒక్కసారి కన్ను మూయగానే మనకు సంభవించే ఆ పరిస్థితులు డైరెక్ట్గా ఆ శిక్షలోనికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఎవరితో చెప్పుకునే పరిస్థితి లేదు. మన బాధ వర్ణనాతీతం కదండి, వర్ణనాతీతం. అందుకే ప్రియులారా, ఆ పాతాళ లోకానికి వెళ్ళి ఘోష చెయ్యకముందే ఈ భూమి మీద నీలో ఊపిరుండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ దేహాన్ని చక్కబెట్టుకో. పొరపాట్లు చేయకు, దేహంతో తప్పులు చేయకు, ఈ పొరపాట్లు అలవాటుగా మార్చుకోకు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ శాయశక్తుల కష్టపడు. సంఘ అభివృద్ధిలో నీ పాత్ర ఏంటో నిరూపించి చూడు. ఇదిగో నేను లేకపోతే ఎవరు చేయలేరు అనుకోకు, నేను కూడా ఉండాలి జరిగే ప్రతి కార్యక్రమంలో అనుకోవాలి. ఏమండి ఈ శరీరంలో చెయ్యి లేదనుకోండి, ఈ శరీరం క్షేమాభివృద్ధి నిందుతుందా? ఈ చెయ్యి పని ఎవరు చేస్తారు చెప్పండి? ఈ ఒక్క చేతి చేయటం ఎంత కష్టం చెప్పండి. అందుకు ఈ చెయ్యి ఉండాలి, ఈ చెయ్యి ఉండాలి. మీ ఇంట్లో పట్టు చీర ఉండాలి, మసిగుడ్డ కూడా ఉండాలా వద్దా? ఉండాలా? దేని పని అదే. ఏమండి పట్టు చీరతో ఆ గిన్నె నించగలవా? ముడుచుకుపోతుంది. అంటే దీనికి ఉండే ఘనత దీనికి ఉంటుంది, దానికి ఉండే ఘనత దానికి ఉంటుంది.
ఇది మీకు అర్థం కాగలిగితే సంఘంలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మీరు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ ఉండాలి. ఎవరికి ఇచ్చిన పరిమాణం చొప్పున ఆ పనిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక పొరపాట్లు చేస్తూ ఆ పొరపాట్లకి ఇప్పుడు శిక్ష రాలేదని చెప్పేసి ఆ పొరపాట్లను అలవాట్లుగా మార్చుకొని ఇంకా నువ్వు ముదిరిపోయావంటే ఏదో ఒక రోజు ఈ దేహం పగిలిపోతుంది. ఏమండి, ఈ దేహాన్ని చీల్చుకొని ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన ఆత్మను నువ్వు బలిపశువు చేసి నరకంలో కాల్చేస్తావు. నీ మూలంగానే జరుగుతుంది అది, నీ మూలంగానే. అందుకే ప్రియులారా, ఈ దేహం చెప్పిన మాట వినకండి. ఈ దేహాన్ని అవసరమైతే నలగొట్టండి. పౌలు గారు బాధపడుతున్నారు కదండి, అయ్యో ఇట్టి మరణములకు లోనగు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఏమండి, శరీరం నుంచి విడుదల కావాలని కోరుకున్నాడు ఆయన. కానీ మనం ఈ శరీరానికి నలుగు పెట్టి ఏమంటే చక్కగా పెంచి పోషించాలని అనుకుంటున్నాం మనం. ఆయన ఏమో నలగొడుతున్నాడట, మనమేమో నలుగు పెడుతున్నాం శరీరానికి. చూడండి, ఈ శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడను కూడా లేడు అంటున్నాడండి. నీ శరీరాన్ని నువ్వు ద్వేషించగలవా? ద్వేషిస్తేనండి ఈ రంగులు, హంగులు, ఆర్భాటాలు దేహానికి ఉండవండి, దేహానికి ఉండవు. ఆ దేహానికి చేసే అలంకరణకయ్యే ఖర్చు దేవుని పనికి ఉపయోగపడుతుందని చెప్పేసి ₹1 కూడబెట్టి దేవుని పనికి ఇస్తారండి, దేవుని పనికి ఇస్తారు. మరి అలా మనం చేయగలుగుతున్నావా? దేవుని పని ఉన్నతంగా చేయగలుగుతున్నావా? ఏమండి, మన ఇల్లు ఎంత బాగున్నాయి చెప్పండి, మన శరీరం ఎంత బాగుంది చెప్పండి, మన ఇంట్లో వస్తువులు ఎంత బాగున్నాయి చెప్పండి. కానీ దేవుని పని ఎంత బాగా చేస్తుందని చెప్పండి. దేవుని పనికి ఇవ్వలేని రూప మన గృహాలకు, మన అలంకరణకు, మన వస్తువులకు వినియోగించుకున్నాం తప్ప దేవుని పనికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక నెలంతా మీరు ఖర్చులు రాసుకోండి. ఒక పక్కన మీ ఇంట్లోకి అయ్యే ఖర్చు రాసుకోండి, మరో పక్కన దేవునికి ఇచ్చినవి రాయండి. దేవునికి 4 ఆదివారాలు చందా తప్ప ఏమిస్తున్నాను చెప్పండి. కానీ మీ ఇంట్లో ఎన్ని ఖర్చులు? వేలకు వేలు కదండి, వేలకు వేలు ఖర్చులు. మరి దేవుని పనికి అంత ఉన్నతంగా ఇస్తేనండి నశించిపోతున్న ఆత్మల కొరకు ఏమండి చక్కగా సువార్త చేయటానికి ఉపయోగపడతాయి కదండి. ఎంతమంది చేస్తున్నారు? చేయాలి అందరం, అందరి బాధ్యత అది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగానే ప్రతిరోజు కష్టపడ్డాడండి ఆయన. ప్రతిరోజు ఒలీవల కొండెక్కాడు, కొండ దిగాడు, కొండెక్కాడు, కొండ దిగాడు. పగలంతా సువార్త చేయటమే ఆయన పని అండి, సువార్త చేయటమే పని. మరి ఆ పనిని ఎంతమంది అండి గురుతర బాధ్యతగా గుర్తెరిగి మీ భుజస్కంధాల మీద వేసుకొని ఎంతమందికి సమాజానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు అన్న పేరు అందరికీ తెలుసండి, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు నమ్మని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎలా ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి చేరుకుంటారన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది మనం చెప్పాలి. అది మనం చెప్పాలంటే ఏం చేయాలి? మన అడుగులు గడపలు దాటాలి, ఊళ్ళు దాటాలి, జిల్లాలు దాటాలి, రాష్ట్రాలు దాటాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలండి. కానీ విచిత్రం ఏంటంటే మన మాటలు మాత్రం కోటలు దాటాయి, అడుగులు మాత్రం గడపలు దాటం. మనం చెప్తేనే కదండి, చెప్తేనే కదా. ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎలా ప్రకటిస్తారు? ఎలా వెళ్తారు? అందుకే అందరూ సమిష్టిగా వెళ్ళండి, ప్రకటించండి. ముందు మీలో పొరపాట్లు సరిదిద్దుకోండి, ఆ తర్వాత సంఘంలో పొరపాట్లు సరిదిద్దండి. సమాజాన్ని సంస్కరించడానికి అడుగులు వేయండి, అడుగులు వేయాలి. ప్రియులారా, మనకి జీవితంలో ఏది వాడుకైందో చదువుకున్నాం కదండి. అబద్ధం ఆడటం, అబద్ధ సాక్ష్యం చెప్పటం, వ్యభిచరించడం, దొంగతనం చేయటం. కానీ యేసుక్రీస్తు వారికి అపోస్తులైన పౌలు గారికి ఏమి వాడుకైందో చూడండి. ఏం చెప్తున్నారు? లూకాసు వార్త 12వ అధ్యాయము, ముందుగా 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువటానికి నిల్చున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమండి విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. యూదుల గురించి తెలుసు కదండి, అక్కడక్కడ సమాజ మందిరాలు ఏమంటే సునగోగ్స్, వాటిలో విశ్రాంతి దినాన్ని వెళ్ళి వాక్యం చెప్పటం, వాక్యం చదవటం, ఇదే కదా. యేసుక్రీస్తు వారికి ఏమి వాడుకట? ఏమి వాడుక? ఏమంటే దేవాలయానికి వెళ్ళాలి, సమాజ మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, వాక్యం ప్రకటించాలి, ఇది ఆయనకు వాడుక. మరి మనకేం వాడుక?
మనకే వాడికి ఇందా చదువుకున్నాం కదా హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో అబద్ధం ఆడటం, అబద్ధ సాక్ష్యం చెప్పటం, దొంగతనం చేయటం, నరహత్య చేయటం, వ్యభిచారించటం, ఇవన్నీ మనకు వాడుక. పెద్ద పెద్ద సెలబ్రిటీలని కూర్చోబెట్టి అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలో, ఏమండి మీ హాబీస్ ఏంటో చెప్పండి అని. వాళ్ళు ఏం చెప్తారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అని ఏదో చెప్తూ ఉంటారు. అది వాళ్ళకు వాడుక. నాకు బైబిల్ చదవటం వాడుక, కరపత్రాలు పంచడం వాడుక, సువార్త ప్రకటించడం వాడుక. ఎవరని చెప్తారండి? ఎవరి నోట వినపడదు ఇది. కానీ మన అలవాట్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం, డైరీలు రాసుకుంటూ ఉంటాం. కానీ దేవుని పనిలో నీ వాడుకేది? ఇదిగో యేసుక్రీస్తులాగా మన జీవితం ఎలా ఉండాలండి. అపోస్తులైన పౌలు గారి వాడుక చూద్దామా? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేస్తుంది. ఏమండి, ఎంతకాలం ఉంటుందంటే శ్రమ? ఎంతకాలం అంట? క్షణమాత్రమే. అంటే పౌలు గారికి శ్రమలన్నీ ఏమైపోయినాయి? అలవాటైపోయింది, వాడుకైపోయింది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకి శ్రమే, శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ. ఏమండి, కొరింథీయులకు రాసిన అదే 2వ పత్రిక 11వ అధ్యాయం 23లో పెద్ద లిస్టు చెబుతున్నాడు ఆయన అలవాట్ల గురించి. ఇక ఆయనకు అన్నీ అలవాటు అయిపోయినాయట. కపట సహోదరుల వలన, లేదా తనతో ఉన్న సహోదరుల వలన, సుజనుల వలన, లేదంటే బయట వాళ్ళ వలన, దొంగల వలన, సముద్రంలోను, ఇలా ఎన్ని చోట్ల నదుల వలన ఆపద, ఇలా ఎంతమంది వలన ఆయనకు ఆపద వచ్చిందో చూడండి. ఇవన్నీ అతనికి కామన్ అయిపోయాట. అందుకే క్షణమాత్రం ఉండే చులకని శ్రమ. ఎంతసేపు ఉంటుందండి శ్రమ? కొద్దిసేపే కదండి. ఏమండి, ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కొద్దిసేపే చురుక్కు ఉంటుంది. ఆ తర్వాత ఎంత ఆరోగ్యం ఉంటుంది మనకి చెప్పండి? క్షణమాత్రమే కదా. ఏమండి, ఆ నొప్పి తర్వాత నువ్వు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటావు. పౌలు గారు కూడా అంతేనండి, క్షణమాత్రం అంటున్నాడు. మరొక మాట చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చూసారా, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమతో పోల్చుకుంటే ఎప్పటి కాలపు శ్రమలు పెద్దగా లెక్క చేసేవి కావట. అందుకే పౌలు గారు అన్నిటినీ దులిపేసుకున్నాడండి. లుస్త్రా, ఈకొనియా ప్రాంతాల నుండి రాళ్లతో కొట్టి ఒక కుక్కను ఈడ్చుకెళ్ళినట్టు పట్టణం వెలుపల ఈడ్చుకెళ్ళి పడేశారట. లేచి ఏం చేశాడు? దులుపుకున్నాడు. మరలా సహోదరుల దగ్గరికి వెళ్ళాడట. ఇదిగో నాకు కలిగిన శ్రమ ఏమాత్రం, ఇది చులకని శ్రమ, చాలా తక్కువైంది. ఇదిగో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నాకు కలిగిన ఈ ఒక్క శ్రమను బట్టి మీరు ఇబ్బంది పడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి వాళ్ళ మనసును దృఢపరుస్తున్నాడండి పౌలు గారు. దృఢపరుస్తున్నాడు. మనకు చూడండి, చిన్న శ్రమ వచ్చింది, అది దైవ సంబంధమైంది కాదు, ఇంట్లోకి సంబంధించింది అనుకోండి, ఎంత కుంగిపోతాం, ఆదివారం ఆరాధనే మానేస్తాం. దేవుడు నాకే పెట్టాలి ఈ శ్రమలో. ఏమండి, బైబిల్లో మనం మాదిరిగా కనబడిన ఆ భక్తులు ప్రాప్తుల జీవితాల్లో వచ్చిన శ్రమలన్నిటికంటే మనకు ఎక్కువ వచ్చాయండి? మనకు ఎక్కువ వచ్చాయా? అసలు ఆ శ్రమలతో పోల్చుకుంటే నీకు వచ్చిన శ్రమే కాదు ప్రియులారా. అందుకే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. అసలు నువ్వు లెక్క చేయకూడదు వాటిని. ఏదో శ్రమ కలిగిందని దేవుని కార్యక్రమాలు మానేస్తారా? అందుకే దేవుని పనిలో అంతకంతకు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప ఏ రోజు మన విశ్వాసాన్ని పోగొట్టుకొని వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే నాగటి మీద చేయి వేసిన వాళ్ళం మనం. ఇక ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదు. మన జీవితంలో ప్రతి పొరపాటును కూడా ఏమంటే అలవాటుగా మార్చుకోకూడదు. కొంతమంది సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ అలవాట్లు ఉంటే చూసారా, దేవుళ్ళలోనికి రాకముందు అవి మాత్రం మానతారా? కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతాం చూడండి, పెళ్లి కార్డు, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇస్తారు కదండి. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది మనకి. మరి ఇది ఇప్పుడేనా? ఈరోజేనా అటు వచ్చింది చూడండి. ఎప్పటికీ క్రైస్తవులుగా మారినప్పుడు కూడానండి వీళ్ళు ఏం చేస్తారంటే కాస్త పసుపు తీసుకొని 4 మూల రాసి ఇస్తారండి.
ఏంటి ఆచారం? ఏంటి ఆచారం అలవాటు? దేవులోనికి వచ్చిన తర్వాత కూడా అది మాత్రం మానరండి. కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత కొంతమంది ముందు ఏం చేస్తారు, ఇది ఇక్కడ పసుపు రాసుకుంటారండి, తొడుక్కుంటారు. ఏంటి అలవాటు? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మానరు. ఇల్లు కట్టుకున్నారు, హౌస్ ఓపెనింగ్ జరుగుతుందండి, హౌస్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఉండాలంటే ఏం చేయాలి? దైవజనుని పిలిపించి రిబ్బన్ కటింగ్ చేయించి 1 గంట సేపు వాక్యం చెప్పించి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తే ఆశీర్వాదం. అంతేనా? లోకంలో ఉండగా ఏం చేశారు? ఒక ఆవును తీసుకొచ్చి ఆ ఇల్లంతా తిప్పి గదికి ఈ గృహప్రవేశం చేయటం వాళ్ళకి అలవాటు అనమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారు, మేము వెళ్ళామన్నమాట. ఇప్పుడు పాస్టర్ గారిని పిలిపించారు, వాక్యం చెప్తున్నారు, మరలా ఆవును తీసుకొచ్చారు. ఈ పాస్టర్ గారని చెప్పాలిగా, ఏం అలవాటమ్మా తీసేయండి అని చెప్పాలిగా. ఈయనకి ఇచ్చే కానుక వస్తే చాలు కదా, ఈయన మాట్లాడలేదు, ఈయన వెనక్కున్నాడు. ఆవేమో ముందు తిరుగుతుంది, బైబిల్ పట్టుకుని ఆవు వెనకాల ఈయన తిరుగుతున్నాడు. ఇదేం అలవాటు? ఇదేం అలవాటు? చూసారా? ఏమన్నా అలవాట్లే వాళ్ళకు పొరపాట్లుగా మానలేనివిగా మారిపోయాయండి, మానలేనివిగా మారిపోయాయి. అందుకే ప్రియులారా, నువ్వు అలవాట్లో పొరపాటు చేస్తున్నావా? ఇక నీ జీవితం అంత పొరపాట్లు అలవాటుగా మారిపోయాయా? ఆలోచించుకోండి మన జీవితం ఎలా ఉందో. అందుకే ఎక్కనైనా ఆ అలవాట్లు పొరపాట్లు మానివేయండి. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించండి. ఇదిగో క్రీస్తు సరళత నుండి మిమ్మల్ని ఏదైతే దూరం చేస్తుందో దాన్ని అంతటిని పక్కన పెట్టండి. స్వస్థ బుద్ధి కలిగి దేవుణ్ణి వెంబడించండి. చిన్న పొరపాట్లు చేసినందుకు భక్తులైన వారిని కూడా సహించలేదండి దేవుడు. ఆదామావును విడిచిపెట్టాడా? ఏమండి? ఉజ్జాన్ని విడిచిపెట్టాడా? మోషేని విడిచిపెట్టాడా? దావీదుని విడిచిపెట్టాడా? వాళ్ళందరినీ విడిచిపెట్టలేదంటే నిన్ను విడిచిపెడతాడని నువ్వెలాగనుకున్నావు? అందుకే ఇక మీదట నువ్వు తప్పు చేసి పొరపాటు జరిగిందని దూత ఎదుట చెప్పే ప్రయత్నం చేయకో. అసలు ఆ పొరపాటు జరగకుండానే మనం జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. అంటే చికిత్స కంటే నివారణ ముందు పాటించాలట. కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడం కాదు, రాకముందే వేయించుకొని జాగ్రత్త పడ్డారా లేదా? జాగ్రత్త పడుతున్నారా? అందుకేనండి రోగం రాకముందే మనం జాగ్రత్త పడుతున్నాం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాం. అందుకే మనం నరకానికి వెళ్ళకముందే మన భక్తి జీవితాన్ని శ్రద్ధగా కొనసాగించుకుంటూ ఆ అలవాట్లు పొరపాట్లు చేయకుండా, ఆ పొరపాట్లు అలవాట్లుగా మార్చుకోకుండా దేవునికి నిత్య జీవితంలో మనం దగ్గర అవ్వాలి. అందుకే దేవుని నుంచి దూరం చేసేది ఏదైనా నీ దగ్గర నుంచి తీసి పారవి. అవసరమైతే నువ్వే వాటికి దూరంగా పారిపోవాలి. జాగ్రత్తకు దూరంగా పారిపో అన్నాడు కదండి. అందుకే ప్రియులారా, ఎక్కడైనా మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ఈ పొరపాట్లకు మన జీవితంలో తావు లేకుండా చేసుకుంటూ దేవుని ఆజ్ఞలకు విధులకు లోబడి మనం బ్రతికి మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద నాయన గతించిన కాలంలో తండ్రి మా జీవితంలో ఎన్నో పొరపాట్లు దొర్లాయి. ఇక మీదట తండ్రి బాప్తిస్వం తీసుకొని సంఘములో అడుగుపెట్టిన మా వలన ఎటువంటి పొరపాటు నాయన దొరలకుండా జాగ్రత్త పడే భాగ్యాన్ని దయచేయండి. చిన్న విషయాల్లోని తండ్రి మీకు చాలా కోపం తెప్పించిన ఆయన వాళ్ళు శాపాలను కొని తెచ్చుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు తండ్రి. ఇవి చదువుకున్న మేము తండ్రి ఇదిగో నాయన అన్ని విషయాల్లో జాగ్రత్త పడినట్లుగా కృపను అనుగ్రహించండి. యథార్థంగా మీ దృష్టికి నాయన మేము ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మేమంతా తండ్రి సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారే, ఐక్యత కలిగిన వారమే తండ్రి. ఈ రాజ్య సువార్తను తండ్రి అనేక ప్రాంతాలకు వ్యాపింప చేయటంలో ప్రతి ఒక్కరూ నడుము బిగించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగోనైనా మంచి వాక్యాన్ని మాకు నేర్పించిన మా తండ్రి గారికి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి తండ్రి. యూనివర్సిటీ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగోనైనా హైదరాబాద్ పట్టణంలో ఉన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. మరి సంఘానికి కాపరిగా నడిపిస్తున్న మీ కుమారులు మా తోటి జత పని వారు ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి సహకారులుగా నిలిచిన ఇదిగోనైనా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. మేమంతా తండ్రి మీ పనిని నాయన శ్రద్ధగా చేసి పరలోకాన్ని అందిపుచ్చుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.